అవని, అక్షయ్ వాళ్ళు చాలా కోపంగా హాస్పిటల్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న పల్లవిని చాలా గట్టిగా అక్షయ్ అయితే "పల్లవి బయటికి రా, పల్లవి బయటికి రా" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారుగా అక్షయ్, అవని వాళ్ళ దగ్గరికి వచ్చి "ఎందుకు ఇలా పిలుస్తున్నావు?" అని చెప్పేసైతే వాళ్ళ నాన్న అక్షయ్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే "నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావు కదా పల్లవి, అక్కడ ఉన్న స్వాతిని చంపాలనుకున్నావు కదా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే "నీ చెవులకు ఉన్న జుంకాలు ఏవి పల్లవి? నీ చెవులకు ఉండాలి కదా! ఇప్పుడు ఇవి హాస్పిటల్‌లో దొరికాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే "ఎందుకు నువ్వు స్వాతిని చంపాలనుకున్నావు? ఇందులో ఏమైనా నీ ప్రమేయం ఉందా? నువ్వేం చేయాలనుకున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంట్రా మీరేం మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అవని అయితే "ఇదిగోండి మావయ్య, ఈ జుంక పల్లవిదే. ఇది హాస్పిటల్‌లో దొరికింది. స్వాతిని చంపడానికి ఇక్కడ ఉన్న పల్లవియే అక్కడికి వెళ్ళింది. అంటే ఇదంతా చేసింది నాకు పల్లవియే అనిపిస్తుంది" అని చెప్పేసైతే ఆ జుంక చూపించి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నిలదీస్తూ ఉంటారు. "ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఏం చేయాలనుకున్నావు? అసలు ఇదంతా ఎందుకు చేశావు?" అని చెప్పేసైతే అందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి ఏమీ సమాధానం చెప్పలేక నించొని ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.